వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ 3వ తారీఖు ఆగస్టు 3 నాడు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తెలుగులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమెరికాలో ఎఫ్బిఐ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అమెరికాలో ఎఫ్బిఐ డైరెక్టర్గా క్రిస్టోఫర్ రే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ వన్, 2017 ఫార్ములా 1 హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ విజేత ఎవరు? 2017 ఫార్ములా 1 హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ విజేత సెబాస్టియన్ వెట్టెల్. నెక్స్ట్, పులిట్జర్ బహుమతి గ్రహీత శ్యామ్ షెషాడ్ ఇటీవల కనుమూయడం జరిగింది. ఆయన ఏ దేశానికి చెందినవాడు? అమెరికా. 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? ప్యారిస్. మనకు ఇందాకే నేను ఎస్టర్డే కూడా ఈ క్వశ్చన్ చూడడం జరిగింది, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లు 2020, 2024, 2028 ఎక్కడ జరుగుతాయి అని ఈ మూడిట్లో ఏదైనా అడగవచ్చు, మూడింటిని అడగవచ్చు, అందుకని ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ భారత్ గౌరవ్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది? ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ భారత్ గౌరవ్ అవార్డుని హాకీ మాజీ క్రీడాకారుడైనటువంటి ధన్రాజ్ పిల్లేకి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ బౌలర్గా నిలిచింది ఎవరు? రవీంద్ర జడేజా. ఐసీసీ టాప్ బౌలర్గా రవీంద్ర జడేజా నిలవడం జరిగింది. అమెరికా ఏ దేశాలపై ఆంక్షలు విధించింది? అమెరికా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఈ 3 దేశాలపై ఆంక్షలు విధించడం జరిగింది. నిరుద్యోగ యువత కోసం అప్ని రోజ్గారీ స్కీమ్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? అప్ని రోజ్గారీ స్కీమ్ అంటే నాదే బండి, గాడి అంటే బండి, అప్ని గాడి నాదే బండి, అప్ని రోజ్గారీ స్కీమ్ నా రోజ్గారీ పథకం. పంజాబ్. అప్ని రోజ్గారీ స్కీమ్ నిరుద్యోగ యువత కోసం ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్. గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? గంగోత్రి ఉత్తరాఖండ్లో ఉంది. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద ఆగస్టు 1న ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది? ఆగస్టు 1న సోమాలియాతో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని భారతదేశం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న ఏ 2 జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు అనుమతినిచ్చింది? కృష్ణగంగా, రత్లే 2 ప్రాజెక్టులకి ప్రపంచ బ్యాంక్ అనుమతినివ్వడం జరిగింది. మరి ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు ఏ నదులపై నిర్మించడం జరుగుతుంది అంటే సింధు నది ఉపనదులైనటువంటి జీలం, చినాబ్లపై కృష్ణగంగా, జీలంపై కృష్ణగంగా, చినాబ్పై రత్లే. ఇవి 2 దేనికి ఉపనదులు? సింధు నదికి ఉపనదులు. వీటిపై జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి పాకిస్తాన్ అడ్డుపుల్ల వేయడంతో ప్రపంచ బ్యాంక్ వీటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఆసియాలో సెకండ్ రిచెస్ట్ పర్సన్గా ముఖేష్ అంబానీ నిలిచారు. అంతకుముందు ఈ స్థానంలో ఎవరు ఉన్నారు? అంతకుముందు ఈ స్థానంలో లీకా సింగ్ ఉండడం జరిగింది. భారత్ ఏ దేశంతో ఉన్న సరిహద్దుల్లో స్మార్ట్ కంచె నిర్మించాలని భావిస్తుంది? స్మార్ట్ కంచె పాకిస్తాన్తో జమ్మూ సెక్టార్లో పాకిస్తాన్తో ఉన్న సరిహద్దులో స్మార్ట్ కంచెను నిర్మించడానికి భారత్ నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్, ఈబై ఇండియా ఏ సంస్థలో విలీనమైంది? ఈబై ఇండియా ఫ్లిప్కార్ట్లో విలీనం కావడం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ధీరేంద్ర స్వరూప్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త చైర్మన్. ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులు అవ్వడం జరిగింది? ఫిక్కీ సెక్రటరీ జనరల్ సంజయ్ బారు.
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ సర్వీసులు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించిన బ్యాంక్ ఏది? భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ సర్వీసులు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించిన బ్యాంకు ఏది? బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు నిరాకరించడం జరిగింది. కార్డులతో పని లేకుండా డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలు కల్పించే శాంసంగ్ పే కోసం ఏ బ్యాంకుతో శాంసంగ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో శాంసంగ్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకోసం? డిజిటల్ లావాదేవీల కోసం, కార్డుతో పని లేకుండా డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకునేందుకు శాంసంగ్ పే కోసం శాంసంగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 2017 డిజిటల్ ఎవాల్యుయేషన్ ఇండెక్స్ DEIలో భారత్ ర్యాంక్ ఎంత? 2017లో DEIలో భారత్ 53వ ర్యాంకుతో ఉంది. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకంలో భాగంగా వ్యక్తిగత సమాచారం మరింత భద్రంగా ఉంచుకునేందుకు విధి విధానాలు రూపొందించడానికి కేంద్రం నియమించిన కమిటీ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. దేనికోసం? డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకంలో భాగంగా వ్యక్తిగత సమాచారం మరింత భద్రంగా ఉంచుకునేందుకు విధి విధానాలను రూపొందించడానికి కేంద్రం నియమించిన కమిటీ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. మహిళా సాధికారత కోసం గూగుల్ చేపట్టిన కార్యక్రమం పేరేంటి? గూగుల్ సాతి. మహిళా సాధికారత కోసం గూగుల్ చేపట్టిన కార్యక్రమం పేరు గూగుల్ సాతి. జూలై 2015లో రాజస్థాన్లో గూగుల్ సాతి కార్యక్రమాన్ని గూగుల్ ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది? టాటాతో కలిసి గూగుల్ సాతి కార్యక్రమాన్ని ఎక్కడ? రాజస్థాన్లో. 2015 జూలైలో రాజస్థాన్లో గూగుల్ సాతి కార్యక్రమాన్ని టాటాతో కలిసి గూగుల్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్గా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ మల్లాది శైలజా సుమన్ ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్. నెలకు ఎన్ని యూనిట్ల లోపు వాడుకుంటున్న పేద దళితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ను అందిస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకు దళితులకి 50 యూనిట్ల లోపు వాడుకుంటున్న పేద దళితులకి ఉచిత విద్యుత్ అందిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏ సంస్థతో తెలంగాణ అకాడమీ ఫర్ సిల్క్ అండ్ నాలెడ్జ్ ఒప్పందం చేసుకుంది? టాస్క్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? రెడ్ హ్యాట్తో. దేనికోసం? ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ రెడ్ హ్యాట్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please subscribe to my channel Speed Study. Thank you.